సో ఇప్పుడు మనం ఇక్కడ 2 డిక్షనరీస్ తీసుకున్నాం, డిఫాల్ట్ అండ్ అప్డేట్స్. సో ఇప్పుడు ఫర్ లూప్ రాస్తున్నాం. ఫర్ ఎక్స్ ఇన్ లిస్ట్లో అండ్ డిఫాల్ట్ అండ్ అప్డేట్ మెథడ్స్ని పాస్ చేసాం. సో ఇప్పుడు ఎక్స్ని ప్రింట్ చేస్తే మనకి ఏమొచ్చింది, 2 డిక్షనరీస్ ప్రింట్ అయిపోయాయి. సో ఇప్పుడు ఎక్స్ ఈజ్ హోల్డింగ్ 2 డిక్షనరీస్. సో ఇప్పుడు ఇదే కాన్సెప్ట్ యూస్ చేసుకొని మనం ఇన్నర్ ఫర్ లూప్ రాసాం. ఫర్ వై ఇన్ ఎక్స్ డాట్ ఐటమ్స్ అంటే ఎక్స్ ఏం హోల్డ్ చేస్తుంది, డిక్షనరీ కదా. సో ఎక్స్ డాట్ ఐటమ్స్ ఇవ్వడం వల్ల ఆ డిక్షనరీలో ఉన్న ఈచ్ కీ వాల్యూ పేర్ యాక్సెస్ చేసుకోగలన్నమాట. సో అందుకే మనం ఇప్పుడు వైని ప్రింట్ చేసి చూస్తే మనకి అన్ని కీ వాల్యూ పేర్స్ టప్పులా ప్రింట్ అయింది కదా. సో ఇప్పుడు వితౌట్ టప్పుల్ ప్రింట్ అవ్వాలంటే నేను ఇక్కడ వై ప్లేస్లో కీ అండ్ వాల్యూ ఇచ్చాను వేరియబుల్స్. సో అండ్ ఇప్పుడు కీ అండ్ వాల్యూ ప్రింట్ చేసి చూస్తే మనకి ఎవ్రీ డిక్షనరీలో ఉన్న కీ వాల్యూ పేర్ సపరేట్గా ప్రింట్ అయింది కదా. సో ఇదే కాన్సెప్ట్ యూస్ చేసి మనం డిక్షనరీ కాంప్రిహెన్షన్ ఎలా చేయాలో చూద్దాం. సేమ్ 2 ఫర్ లూప్స్ మనం కింద ఇచ్చేసాము. అండ్ ఫర్ లూప్ ముందు మనం ఏం ప్రింట్ అవ్వాలి, కీ వాల్యూ కాబట్టి కీ వాల్యూ అండ్ సపరేట్ విత్ ఇన్ కాలన్ ఇచ్చేసాను. అండ్ ఈ మొత్తాన్ని కలిపి ఒక సెట్లో పెట్టేద్దాం. సెట్ విల్ ఎలిమినేట్ డూప్లికేట్ వాల్యూస్ అండ్ దట్స్ ఇట్. డిక్షనరీ మర్జింగ్ యూజింగ్ డిక్షనరీ కాంప్రిహెన్షన్.